హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేస్తున్నది కిచెన్లో సిమెంట్ కబోర్డ్స్ ఎలా తయారు చేస్తామో చూడాలి. ఫ్రెండ్స్, మీరు 10 years స్ట్రాంగ్గా ఉండాలంటే తప్పకుండా నేను చేస్తున్న వర్క్ ఈ విధంగానే మీరు చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే మీరు 10 years పైనే ఖచ్చితంగా కిచెన్ కబోర్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ వీడియో చివరి దాకా లాస్ట్ వరకు చూడండి. చూస్తే మీకు అర్థమవుద్ది నేను చెప్పింది నిజమా కాదనేది. ఓకేనా? స్టీల్ రాడ్ మనం ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది అని చెప్పేసి మన ఈ వీడియోలో కంప్లీట్గా మొత్తం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చివరి దాకా చూడండి. ఓకేనా? మీరు చివరి దాకా చూస్తే మనం స్టీల్ రాడ్ ఎంత గట్టిగా ఎలా బలంగా కడతామనేది మీకు ఖచ్చితంగా కంపల్సరీగా తెలుస్తుంది. స్టీల్ రాడ్ కట్టిన తర్వాత మనం ఎలా మెస్తాం, మామూలుగా అందరి లెక్క కింద బిల్లలు పోసి అలా చేస్తే మాత్రం అది లైఫ్ లాంగ్ ఉండదు, బలం ఉండదు, క్రాక్స్ పగిలిపోతాయి. మనం ఇలా స్టీల్ రాడ్ గట్టిగా కట్టుకోవడం వల్ల దోయించుకోవటం సలాగడం వల్ల గట్టిగా బలంగా ఉంటుంది. అలా ఉండడం వల్ల అనేది మనకు సింపుల్గా వర్క్ అయిపోతుంది. అది కొంచెం టైం పోతుంది, కానీ బలం అనేది కంపల్సరీగా ఉంటుంది. కబోర్డ్ కంటే మనకి మెయింటైన్ తక్కువ ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, ఖర్చు తక్కువ అవుతుంది, మనకు పనికి కొంచెం ఎక్కువ అవుతుంది. అంతే, ఇంకా అక్కడ ఏం లేదు. ఎందుకంటే మనకు లైఫ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా టైం పడినా పర్లేదు. అందుకని ఇప్పుడు నేను స్టీల్ రాడ్ కట్టిన తర్వాత దాన్ని మనం మెత్తాం. మెత్తిన తర్వాత మళ్ళీ ఒకరోజు మంచి క్యూరింగ్ చేయాలి. క్యూరింగ్ చేసిన తర్వాత మనం వండుతోని ఓన్లీ సిమెంట్తో కొనాలు పెడతాం. కొనాలని మంచి ఉడికిస్తే అందంగా ఉంటాయి చూడడానికి, సన్నగా 1 inch మందం. తర్వాత ఇంకా ఏమవుతుందంటే ఆ ఫినిషింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత, కోణాలు కంప్లీట్ అయిన తర్వాత ఆ కోణాల తర్వాత మళ్ళీ ఫినిషింగ్ చేయాలి. ఫినిషింగ్కి దుబారిస్గా సన్నిస్గా జాలి పట్టుకొని మనం ప్లాస్టింగ్ అయితే ఇంట్లో ఎలా చేసుకుంటామో ఆ విధంగా ప్లాస్టింగ్ చేయాలి. ప్లాస్టింగ్ చేసినప్పుడు ఆ సెల్ఫ్ అనేది ఒక 1 inch మందం లావు వచ్చేస్తుంది. 1 inch మందం లావు వచ్చినప్పుడు అది గట్టిగా అయిపోద్ది. అప్పుడు ఇంకా 2-3 రోజులు దానికి మంచిగా నీళ్ళు పట్టుకోవాలి. పొద్దున సాయంత్రం 3 పూటలు పట్టాలి. 3 పూటల తర్వాత వారం తర్వాత దాని మీద మనం 56 కిలోల బరువు అయినా ఆపచ్చు. ఆ బరువు అప్పుడు ఆపినప్పుడు మనం ఎలా అయినా ఏ వస్తువు పెట్టుకున్నా కూడా వెయిట్ అయిపోగలుగుతాం. అందుకే మేము చెప్పేది ఏంటంటే మనం వుడ్ కబోర్డ్స్ కంటే కూడా ఈ సిమెంట్ కబోర్డ్స్ అనేవి మెయింటెనెన్స్ తక్కువ, లైఫ్ లాంగ్ ఉంటాయని చెప్పేది. ఓకేనా? ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఓకేనా, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, తప్పకుండా మీ ఫ్రెండ్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన వినోద్ హోమ్ క్రియేషన్ ఫాలో అవ్వండి. ఓకేనా? ఖచ్చితంగా. ఓకే, బాయ్. మరి మరలా వీడియో కలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం మెత్తడం స్టార్ట్ చేసాము. సిమెంట్ కబోర్డ్ అనేది మనం సిమెంట్తో ఇలా మెత్తలు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక రేషియోలో మనము సిమెంట్ మాల్ అనేది కలుపుకోవాలి. సిమెంట్ మాల్ అనేది ఒక సిమెంట్ బ్యాగ్ వచ్చేసి 6 గంపలు ఇసుక అనేది పోసుకోవాలి. అప్పుడు పోసుకుంటే దానికి మన కరెక్ట్గా సెట్ అవుతుంది మెత్తుకోవడానికి. మనం ఎట్లా అయితే మెత్తుకుంటామో ఫినిషింగ్ చేసేటప్పుడు కానీ కోణాలు చేసేటప్పుడు కానీ నీట్గా వస్తాయి. మనం కరెక్ట్గా మెత్తుకుంటే ఇప్పుడు తర్వాత చాలా సింపుల్గా అనేది కష్టం లేకుండా సాల్వ్ అయిపోద్ది. ఇప్పుడు మనం ఎట్లా అంటే అట్లా మెత్తుకున్నాం అనుకో, కోణాలు పెట్టడం కరెక్ట్గా రావు, మంచిగా రావు, నీట్గా రావు. అదేవిధంగా సెల్ఫ్ కోణాలు ఫెన్సింగ్ కూడా నీట్గా రావు. చాలామంది ఏంటంటే తెలియని వాళ్ళు, రాని వాళ్ళు, పని రాని వాళ్ళు ఏంటంటే ఈ కోణాలు పెట్టుకోవడం, మెత్తుకోవడం అనేది చాలా తక్కువ మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇలా మిస్టేక్ చేయడం వల్ల తర్వాత ఫినిషింగ్ చేసేటప్పుడు ఫినిషింగ్ కరెక్ట్గా రాదు. ఫినిషింగ్ కరెక్ట్గా రావాలి, కోణాలు బాగా రావాలంటే మనం కరెక్ట్గా మెత్తుకోవాలి, తర్వాత కోణాలు కరెక్ట్గా పెట్టుకోవాలి, ఫినిషింగ్ కూడా నీట్గా చేసుకోవాలి. ఫినిషింగ్ కూడా లప్పం కూడా కలర్ కూడా మంచిగా నీట్గా ఎక్సలెంట్గా వస్తుంది. ఎక్సలెంట్గా వస్తే ఇప్పుడు మనకు లైఫ్ లాంగ్ అనేది సిమెంట్ కబోర్డ్ అనేది వుడ్ కబోర్డ్ కంటే కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు కోణాలు అయిపోయి చూడండి, కోణాలు నీట్గా పెట్టడం వల్ల మనకు అనేది ఫినిషింగ్ చేయడం సింపుల్గా ఉంటుంది. ఫినిషింగ్ సింపుల్గా ఉండాలంటే మన కోణాలు కరెక్ట్గా నీట్ చేసుకోవాలి, లేదా స్పాంజ్ కొట్టుకోవాలి మంచిగా. ఓన్లీ స్పాంజ్ కొట్టుకుంటే తర్వాత మనం సన్నీస్గా దుబ్బరేసి కలుపుకొని మంచిగా చేసుకోవచ్చు. అప్పుడు చాలా సూపర్గా అనేది మన సిమెంట్ కబోర్డ్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. ఇక్కడ గ్యాస్ వల్ల కూడా మనం ఎందుకంటే 35 inches చేయాలి హైట్. మనలో ఎక్కువ హైట్ అవ్వకూడదు, హైట్ తక్కువ అవ్వకూడదు. అందుకని చెప్పేసి 34 లేదా 35 inches చేస్తాం.
అప్పుడు గ్యాస్ సిలిండర్ పెట్టుకోవడానికి బాగా కంఫర్టబుల్గా ఉంటుంది. సింక్ 22 ఇంచెస్ పెట్టాలి. మళ్ళీ లోపల మనకి మళ్ళీ స్టీల్ సింక్ అనేది పెట్టాలి. ఆ స్టీల్ సింక్ కోసం అనేది అట్లా పెడతాం. ఈ సైడ్ వచ్చేసి ఫ్రిడ్జ్ కోసం. సో ఫ్రిడ్జ్ కోసం వాళ్ళకి గ్యాప్ ఇచ్చాడు. సో ఫ్రిడ్జ్ అని చెప్పేసి అక్కడ గ్యాప్ ఇచ్చి అక్కడ స్థలం వదిలేము. సో పైన వచ్చేసి నార్మల్ థింగ్స్ పెట్టుకుంటారు. సో ఇటు సైడ్ వచ్చేసి పప్పు డబ్బులు అవి పెట్టుకుంటారు. సో ఆల్మోస్ట్ కిచెన్లో ఏం పెట్టుకుంటారు, ఎలా వాడాలి ఆల్మోస్ట్ మీకు తెలుసు. తెలియని చూడండి. సో చివరి దాకా వీడియో చూస్తాం, ఇంకా అర్థం అవుద్ది కంప్లీట్గా. సో ఫినిషింగ్ స్టార్ట్ అయ్యింది. ఫినిషింగ్ అనేది ఇలా చేస్తే గట్టిగా ఉంటుంది లైఫ్ లాంగ్. సో కంపల్సరీ ఇలా చేయాలి. ఫినిషింగ్ ఇలా చేస్తే మీకు అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది. సో మీరు కరెక్ట్గా ఇవన్నీ కూడా ఎంతవరకు చేస్తారో లాస్ట్ వరకు చివరి వరకు చూడండి. సో మీకు చూస్తే అర్థమైంది. దాన్ని బట్టి కూడా మీకు కంపల్సరీగా ఇలా చేయాలి, ఇలా చేయించుకుంటే బలం ఉంటుంది, లైఫ్ లాంగ్ ఉంటుంది అని చెప్పేసి మీకు కూడా అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఈ వరకు మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమన్నా అభిప్రాయాలు ఉంటే కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. ఓకే, సో మీకు నచ్చితే హోమ్ క్రియేషన్ ఫాలో అవ్వండి. సరే, మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్.